ఆ ఇయరే ఫస్ట్ కుటుంబం అవార్డ్స్, అప్పుడే ఫస్ట్ పర్ఫార్మెన్స్. ఒక దాంట్లో మీరు కన్నీళ్ళు పెట్టుకున్నారు యాక్చువల్లీ. అస్సలు నాకంటే అది ఇప్పుడు మాట్లాడుతున్నా కూడా నాకు గూస్ బంప్స్. సో అంటే నా కోరిక తీరడానికి వెయిటింగ్, ఎన్ని ఇయర్స్ వెయిట్ చేశాను నేను స్టేజ్ పైన పర్ఫామ్ చేయాలి అని. సిల్వర్ స్క్రీన్ తీసేద్దాం, సిల్వర్ స్క్రీన్లో నేను పర్ఫామ్ చేశానా లేదా అని తీసేస్తే, ఇప్పుడు నేను స్మాల్ స్క్రీన్లో స్టేజ్ పైన ఎన్ని పర్ఫార్మెన్సెస్ చేశాను. సో అందుకని అక్కడ వెయిట్ చేసి దీన్నే నమ్మి ఉన్నాము, ఏం తెలియదు. ఇక్కడే ఉన్నాం కాబట్టి ఫైనల్గా మన కోరిక అయితే తీరుతుంది. మనం సూపర్ స్టార్స్ అయిపోతున్నామా అలా కాబట్టి సాటిస్ఫైడ్ యాక్టర్గా అయితే ఉండగలం. అమ్మయ్య అని ఎక్కడో చోట పర్ఫామ్ చేసాం కదా చాలు. సో అందుకే ఐ ఆల్వేస్ చెప్తాను అనమాట, ఫస్ట్ అమ్మ, జాకీ గారు, తర్వాత జీ తెలుగు. నా కోరికలు మ్యాక్సిమం తీర్చేసింది జీ తెలుగు. అది ఇదని లేదు, క్యారెక్టర్స్, పర్ఫార్మెన్స్, అసలు పండగలు నేను ఇంట్లో చేసేది అక్కడ ప్రతి పండగ నాకు పండగ. అక్కడ ఎవ్రీ దీనికి ఒక ఈవెంట్ ఉండేది. సో ఎప్పుడు అదొక స్పెషల్. తర్వాత ఇంకా డీప్గా అదొక ఇదైతే మా టీవీకి వచ్చాక కుంకుమ పువ్వు, అది ఒక లైఫ్ టైం క్యారెక్టర్. అంటే ఎన్ని నవరసాలు పండించిన ఏకైక క్యారెక్టరు కుంకుమ పువ్వు జయంతి. క్యారెక్టర్స్ కొన్ని ఎమోషన్సే ఉంటాయి. ఇప్పుడు ముద్దమందారం అంటే ఒక 3-4 ఎమోషన్స్, కోపం, నవ్వు, శాంతం, ఈ 3 ఉంటాయి. కుంకుమ పువ్వు అలా కాదు, నవరసాలు, అస్సలు ఒక్క రసం మిస్ అవ్వకుండా చేసింది కుంకుమ పువ్వు. అన్ని కూడా చాలా మంచి క్యారెక్టర్స్. అసలు 1-2 ఇది కాదు ఇది కాదు అని చెప్పడానికి లేదు అండి. అంటే అలా ఒక ఇన్నాళ్ళు వెయిట్ చేశాను కదా, చాలా హ్యాపీగా ఉంది వింటుంటే కూడా. సో అది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీడియా ఇంత డెవలప్ అయిపోయింది. సో మనకి లైఫ్ లాంగ్ ఒక చాలా ఇయర్స్ జాకీ గారు చెప్తా ఉండేవాళ్ళు ఏంటంటే, టీవీ సీరియల్ అనేది న్యూస్ పేపర్, ఇవాళ చదివేస్తే అయిపోతుంది. ఇవాళ ఎపిసోడ్ చూసారనుకోండి ఇక మర్చిపోతారు. బట్ సినిమా అనేది ఒక గ్రంథం లాగా, ఎప్పుడైనా తీసి అది కానీ జరగదు. కానీ ఇప్పుడు దాన్ని కాదు అని ప్రూవ్ చేస్తూ మనకి యూట్యూబ్ రీటెలికాస్ట్లు, లేకపోతే ముందే టెలికాస్ట్ అయిపోతున్నాయి ఈవినింగ్ ఎపిసోడ్స్. ఇప్పుడు మమ్మీలు కానీ అందరూ ఏం చేస్తారు, ఈవినింగ్ వచ్చేది ఒక ఛానల్ మార్నింగ్ కంప్లీట్ చేస్తారు, తర్వాత ఇంకో. సో అన్ని ఛానల్స్ని కవర్ చేస్తున్నారు. సో అందుకని మనం మీడియా ఉంది కాబట్టి ఇప్పుడు యూట్యూబ్లో మన అప్పుడప్పుడు మన రన్నింగ్లో ఉంటాయి. ఫైనల్ ఒక్కటి తీయండి చాలు. నేనేనా ఏం మళ్ళీ గ్రీన్ తీస్తా. మెమరీ టాప్ మనకు కాదు, మనకున్న మెమరీ. ఏదైనా ఒక మంచి మెమరీ షేర్ చేసి. మెమరీ అంటే మాకు డైలాగులు బాగా గుర్తుంటాయి, మేము అన్ని గుర్తుపెట్టుకుంటాము. అందుకే ఎప్పుడు టాప్ అన్నారు. టాప్ మెమరీ టాప్. చెప్పు, మెమరీ ఏది గుర్తుంది నీకు? నాకు చాలా ఉన్నాయి. ఒకటేంటి, మేము రాజమండ్రి షూటింగ్ వెళ్ళాము, దిగబడిపోయి గుర్తుందా నీకు? అది అక్కడ బీచ్ లో, బీచ్ కాదు, గోదావరి. అదే గోదావరి నది ఒడ్డు. గోదావరిలో నడుచుకెళ్ళాలి, అది నడిచి కదా పరిగెత్తాలి. అది వెళ్తే పరిగెడితే ఇంతవరకు దిగిపోయింది. మనకు ఆవేశంగా యాక్టింగ్ అంటే షార్ట్ యాక్షన్ అనగానే అసలు మనాళ్ళు కూడా చెక్ చెయ్యరు. అంత సీరియల్లో ముందంతా చెక్ చేసి అంత సెట్ అయిందా ప్లీజ్ అలా ఏమి ఉండదు. మీకు పొజిషన్ అక్కడ అంటే వచ్చేయడమే మనం. సో పరిగెత్తుకుంటూ వస్తే ఇసుక కదా, ఇసుక లోపల కాలు వెళ్ళిపోయింది. ఓకే. సో అది నీకు మెమరీ ఇంకా గుర్తుంది మామ. థ్యాంక్ యూ సో మచ్. పెళ్ళికి ముందు కానీ పరిగెత్తుకొచ్చి ఏం లేపలేదులే. చూస్తున్నారు కదా పక్క నుంచి, పక్క నుంచి చూస్తున్నారు కెమెరా దగ్గర. మేము ఎక్కడ కూర్చున్నాం అయ్యో అంటున్నారు. ఇది జరిగింది బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ బిఫోర్. అందుకే అయ్యో అన్నారు. మ్యారేజ్ ఏంటో వచ్చేవాళ్ళేమో. మ్యారేజ్ అంటే అసలు వచ్చేవాళ్ళు కాదు, అయ్యో అన్నారు అంటే పండించేవాళ్ళు కాదని అర్థం. అది అయిపోయింది. సో ఈ రౌండ్ లో కూడా మళ్ళీ వదినే నేనే గెలిచాను. ఎప్పుడు మా ఆవిడని గెలిపించే ప్రయత్నం. మళ్ళీ నా కళలో ఆనందం చూడడానికి. సో థర్డ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఈ రౌండ్ లో ఏంటంటే నేను ఒక హీరో పేరు చెప్తాను, ఆ హీరోకి సంబంధించిన 3 మూవీస్ మీరు చెప్పాలి. ఓకే. ప్రభాస్, రాఘవేంద్ర, బాహుబలి, ఓకే, కల్కి. ఓకే. ఎంత బాగా చెప్తున్నాను సినిమాలు చెప్పండి. ఎన్నున్నాయి? ఇంద్ర, గరాణమోడు,
అల్లరి మొగుడు, మెకానికల్లుడు. అయిపోయింది, ఇంకా చెప్పేస్తారు. చెప్తాడు చెప్పుకుంటున్నావు 150 ఫిల్మ్ చెప్పొచ్చు. నాగ చైతన్య గారు. దడ దడ, ఉమ్. మజ్ను, మనం. ఫ్యామిలీ సినిమా మనం. ఓకే, మనంలో అందరూ ఉన్నారు కాబట్టి దట్స్ ఓకే. ఆ, హీరోయిన్స్ లోకి వెళ్దాం. అబ్బో. నయనతార. తులసి. చంద్రముఖి, తులసి, ఓకే. శ్రేయ. శ్రేయ ఇష్టం. ఫస్ట్ సినిమా ఇష్టం. తర్వాత విక్రమ్ తో చేసిన, కెనీతో చేసింది ఆవిడ సినిమాలు చాలా. మనం ఆల్రెడీ చెప్పేశారు. చెప్పింది చెప్పకూడదు, ఆవిడ అందులో ఉన్నారు కదా. వద్దా? ఒకటి ఇష్టం. ఓకే. ఫస్ట్ సినిమా ఇష్టం. సెకండరీ ఇష్టం. ఇష్టం కాదు, నాకు ఇష్టం. మేము ఇద్దరం చూసిన ఇష్టం. ఇష్టం. మేము ఇద్దరం చూసింది కూడా ఇష్టం. ఓకే. ఆవిడ ఫస్ట్ ఫిల్మ్, మా పెళ్లి ఒకటేసారి. టైమ్ అప్. శ్రేయదనంగానే ఇష్టం అనేది ఒక్కటి గుర్తుపెట్టుకున్నారు, అది ఒక్కడితో ఆగిపోయారు. శ్రేయ గారు సరే, అంటే సడన్ గా మీరు అడుగుతుంటే అన్ని ఫిల్మ్స్ గుర్తు రావట్లేదు, కానీ శ్రేయ గారి గురించి ఒక విషయం చెప్పాలి. చాలా అసలు సూపర్. అంటే స్టార్ ఈ మధ్య కాలంలో, అంటే ఈ మధ్య అంటే మామూలుగా యూజువల్గా ఒక పేరున్న వాళ్ళు తొందరగా వచ్చి హలో చెప్పరు, లేకపోతే వీళ్ళు వెళ్ళి హలో చెప్తే వాళ్ళు రియాక్ట్ అవుతారు, అలా ఉంటారు. మామూలుగా అలాగే ఉంటారు. అది సినిమా హీరోయిన్స్ హీరోస్ అంటే వాళ్ళకంటూ ఒక బౌండరీస్ లేకపోతే ఏదో సంథింగ్ అనుకుందాం. యూజువల్గా అంత ఫ్రీగా వచ్చి అందరితో మాట్లాడేసి అలా ఏముండరు. శ్రేయ గారు మేము స్టార్ మాలో ఒక షో చేస్తున్నాము, ఈ అవార్డ్ ఫంక్షన్స్. మా ఇద్దరిది ప్రాక్టీస్ అవుతుంది బిఫోర్ డే. నెక్స్ట్ డే సంబంధించి ఈ అవార్డ్ ఫంక్షన్ ఓకే ఓకే చేస్తాం కదా సాంగ్స్. సో వెళ్ళి పర్ఫామ్ చేస్తున్నాం. ఆవిడ కూడా పర్ఫామ్ చేస్తున్నారు. ఆవిడకి డాన్స్ అంటే బీభత్సమైన ఇష్టం. సో ఆవిడ వచ్చి నుంచొని చూస్తున్నారు, కానీ రాగానే ఎవరు ఆవిడ కంగారు పెట్టలేదు. ఆ రాగానే యూజువల్గా ఏంటంటే వాళ్ళు ఎలా ఉన్నా కూడా తీసేసి పర్ఫామ్ చేయించేస్తారు, ప్రాక్టీస్ చేయించి పంపించేస్తారు కదా. సో అలా ఆవిడ చూసి నుంచొని చూశారు. చూశాక ఓకే అని చెప్పి అంతా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మా స్టేజ్ వరకు వచ్చి సో లవ్లీ, వాట్ ఏ గ్రేస్ఫుల్ డాన్సర్ యు ఆర్ అని చెప్పి చెప్తున్నారు. ఎవరు శ్రేయ వచ్చి మన పర్ఫార్మెన్స్ని ఎక్స్ప్రెషన్స్, లవ్లీ ఎక్స్ప్రెషన్స్, అదే కొంతసేపు పొగిడితే నాకు ఆవిడ పొగిడింది కనిపించలేదు. ఎంత గొప్ప మనసు అయి ఉండాలి ఒకళ్ళని, ఒక అంత గొప్ప డాన్సర్ అయి ఉండి అది వదిలేస్తే ఒక స్టార్. మనం వాళ్ళు చూస్తే ఫిల్మ్ స్టార్స్, మనం టీవీ యాక్టర్స్. సో అలా చూసినా కూడా మనం కామన్గా వచ్చి కలిసి అంత